అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం యొక్క పూర్తి పూజా విధానం, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, వాయనం ఎలా ఇవ్వాలో, తోరం ఎలా కట్టాలో అన్నీ పూర్తి వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। అలాగే కొన్ని సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు మహిళలు చేసే వ్రతాలలో ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం। లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి। సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద, ఇలా ఎన్నో రకాల సంపదలు। వర అంటే శ్రేష్టం అని అర్థం। భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి। ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు। నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు। శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం। ఈ రోజు వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు। ఈ వరలక్ష్మి వ్రత పూజా విధానం ఏమిటో, అలాగే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం। వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి। ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి। ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి। లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే మంచిదని చెప్తారు కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి। ఆ ముగ్గు మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి। ఆ పీట మీద కొత్త తెల్లటి వస్త్రాన్ని పరవాలి। ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ప్రతిష్ఠించాలి। కలశపు చెంబుకి పసుపు కుంకుమలు అద్ది దాని మీద కొబ్బరికాయని నిలపాలి। ఆ కలశానికి పసుపు కొమ్ముని కంకణంగా కట్టుకోవాలి। కలశం మీద ఉంచిన కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది। కొబ్బరికాయతో పాటుగా కలశం మీద మామిడాకులను ఉంచడం శుభసూచకం। తోరం తయారీకి తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి। ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి। అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి। ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి। ఇప్పుడు పూజలో మొదటగా గణపతిని పూజించాలి। గణపతిపై అక్షతలు చల్లుతూ యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి। స్వామివారికి పుష్పాలు, దీపం, ధూపం సమర్పించి పళ్ళు గాని బెల్లాన్ని గాని నైవేద్యంగా పెట్టాలి। వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి। మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి। పువ్వులు, అక్షతలతో కలశానికి పూజ చేయాలి। ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని శ్రీ అష్టోత్తర శతనామాలతో పూజించాలి। తర్వాత తోర పూజ కోసం తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో శ్లోకాలను చదువుతూ తోరం కట్టుకోవాలి। ఆ తర్వాత శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి। అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి హారతులిచ్చి మంగళహారతి పాడి అమ్మవారి వ్రతాన్ని ముగించాల్సి ఉంటుంది। అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట, అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది। అలాగే ఆవు పాలతో చేసిన పరమన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు। వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు। కొబ్బరికాయ అన్న, అరటి పండన్నా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం మరవకూడదు। వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా చదవాలి। వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారు। వ్రతం ముగిసిన తర్వాత అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి। అలాగే కుటుంబ సభ్యులకు కూడా అందరికీ శిరస్సుపై అక్షింతలు వేయాలి। ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి। అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి। అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి। రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే ఆ వరాలందించే తల్లి ఆ వరలక్ష్మీదేవి। ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు,
మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఆచారం ఉన్నవారే ఈ వ్రతాన్ని చేయాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. నిశ్చలమైన మనసుతో కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరం అవసరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని నమ్మకం. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువను సాగనంపిన తర్వాత భోజనం చేయాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం అండి, కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. ఈ రోజున ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకపోవడం మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి గొడవలు పడకూడదు. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం చేసే నైవేద్యాలు వాడిన నూనెను అస్సలు వాడకండి. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 3వ నెలలోపు చేసుకుంటే మంచిది. వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారి కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే సందేహం చాలామందిలో వస్తుంది. అమ్మవారి కలశాన్ని చాలామంది అదే రోజు శుక్రవారం రోజున కదుపుతూ ఉంటారండి. అది చాలా తప్పు. శుక్రవారం రోజు పూజ చేసి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తాం కదా, ఆ రోజే కదిపితే మనం చేసుకున్న వ్రతానికి ఫలితం అనేది అస్సలు ఉండదు. కాబట్టి మరుసటి రోజు ఉదయం అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దీపారాధన పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారిని యథాస్థానం ప్రతి గచ్చతి అని అనుకుంటూ పక్కకు జరపాలి. అప్పుడే పసుపు గణపతిని కూడా యథాస్థానం ప్రతి గచ్చతి అనుకుంటూ పక్కకు జరుపుకోవాలి. అంతేకాని అదే రోజు శుక్రవారం రోజు మాత్రం కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిపించొద్దు. అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే వరలక్ష్మి వ్రతంలోని కలశాన్ని పూజ తర్వాత ఏం చేయాలి అని. వ్రతం ముగిసిన తర్వాత కలశాన్ని కదిలించిన తర్వాత అందులో వేసిన నాణాలని పూజా మందిరంలో కానీ లేక మన డబ్బులు దాచుకునే చోట కానీ బీరువాలో పెట్టుకోవాలి. ఎవరికి దానం ఇవ్వకూడదు, అలాగే ఖర్చు చేయకూడదు. అలా చేస్తేనే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్తారు. మరొక సందేహం ఏమిటంటే కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని ఏమి చేయాలి అని. కలశానికి పెట్టే బ్లౌజ్ పీస్ని మనం కుట్టించుకొని వేసుకోవచ్చు, కానీ దాన్ని మనం పీరియడ్ సమయంలో మాత్రం అస్సలు వేసుకోవద్దు. అలాగే ఎవరికి పెట్టుపోతల్లో కూడా పెట్టకూడదు. ఆ కలశంలో నీటిని తులసి కోటలో కానీ చెట్ల మొదల్లో కానీ పోయాలండి. అలాగే కలశానికి వేసిన అమ్మవారికి అలంకరించిన పూలను ఏం చేయాలనే సందేహం కూడా కలిగింది. కలశానికి వేసిన పూలను ఏదైనా పారే నదిలో కావచ్చు, లేదంటే ఏదైనా చెట్టు కింద ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి. ఇంతే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో వాయనం ఎలా ఇవ్వాలో, కలశం పెట్టేటప్పుడు, కలశం పెట్టిన తర్వాత, పూజ ముగిసిన తర్వాత ఏమేం చేయాలో నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.